హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను కృష్ణవేణి. ఈరోజు వచ్చేసి ఇంకొక రెసిపీ తోటి మీ ముందుకొచ్చినాను. ఈ రెసిపీ వచ్చేసి చానా సింపుల్. ఇది చికెన్ పచ్చడి, చికెన్ పిక్కలు. మనము ఆ మార్కెట్‌లో దొరికే చికెన్ పచ్చడిని మనం ఇంట్లోనే ఈజీగా జేసుకోవచ్చు. అది చేయడం ఎలాగో ఈరోజు ఈ రెసిపీలో చూపిస్తాను. దానికోసం అని జెప్పేసి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. బోన్‌లెస్ అయినా పర్వాలేదు, బోన్స్ తోటి ఉన్నా గూడా పర్వాలేదు. నీట్‌గా కడుక్కొని ఒక గిన్నెలో ఏసుకొని చికెన్‌లో ఉన్న వాటర్ అంతా అంటే బయటికొచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. మనము సెపరేట్‌గా వాటర్ ఎయాల్సిన అవసరం లేదు దీంట్ల. ఆల్రెడీ మనకు చికెన్‌లో వాటర్ ఉంటుంది గనుక, ఆ వాటర్ మనకి పైకొచ్చి అంటే మొత్తం అంతా చికెన్‌లోకెళ్ళి రావాలి. అప్పటి వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుంది. మధ్యలో మాత్రం మనం ఒక కొంచెం పసుపు, ఒక హాఫ్ స్పూన్ అంత పసుపు, హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, హాఫ్ స్పూన్ అంతా ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం చికెన్‌కి కౌసు ఉంటుంది గదా! ఆ స్మెల్ రాకుండా, నీచు వాసన రాకుండా మనం నీట్‌గా ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా నీళ్ళన్నీ బయటకొచ్చేస్తాయి చికెన్‌లోకెళ్ళి. మనం సెపరేట్‌గా నీళ్ళెయాల్సిన అవసరం లేదు ఉడికించుకునేకి. చికెన్‌లో ఉన్న నీళ్ళన్నీ బయటకొచ్చే వరకి మనం ఉడికించుకుంటే చాలు. ఎక్కువ సేపు ఉడికినా గూడా చికెన్ పీసులు విడిపోతాయి. అవి విడిపోకుండా చూసుకుంటూ మధ్య మధ్యలా లైట్‌గా ఇట్లా కదుపుకుంటూ, మరీ ఎక్కువ గూడా కదపొద్దు. అంటే మనకి తెలిసిపోతుంది వాటర్ అంతా పైకొచ్చేస్తుంది. ఇప్పుడు నేను చూపించిన విధంగా, వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా పైకొచ్చేస్తాయి వాటరు. ఇప్పుడు ఇది ఉడికిపోయింది. ఇప్పుడు ఈ చికెను నుంచి వాటర్‌నంతా అంటే తీసేసి, చికెన్ ముక్కల్ని మాత్రం పక్కన పెట్టేసుకుందాము. అంటే ఎక్కువ సేపు ఉడకాల్సిన అవసరం లేదు. ఒక 5 నిమిషాలు ఉడికితే చాలు. మొత్తం వాటర్ అంతా పైకొస్తుంది. హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. నేను మాత్రం స్టీల్ గిన్నె తీసుకున్నా గనుక నేను లో ఫ్లేమ్‌లో పెట్టుకున్నాను. ఒకవేళ మీరు వేరే గిన్నె తీసుకుంటే మందపాటి గిన్నె తీసుకుంటే మాత్రం హై ఫ్లేమ్‌లో చేసుకోండి. నేను కడాయిలో 2 కప్పుల పెద్ద కప్పు నుంచి ఆయిల్ తీసుకున్నాను. ఈ చికెన్ పచ్చడికి కంపల్సరీ మనం వేరుశనగ నూనె ఉంటది గదా! అది తీసుకోవాలి. అదే పల్లి నూనె అంటాం గదా! అది తీసుకోవాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అని అంటే మాత్రం పల్లి నూనె వాడుకోవాలి. ఒకవేళ లేదు మనకి ఒక 10-15 రోజులల్లో మనము అయిపోతది అని అనుకుంటే మాత్రం ఏ ఆయిల్ యూజ్ చేసినా సరిపోతుంది. కానీ మీరు అంటే ఒక 2-3 నెలల పాటు నిల్వుండాలి ఫ్రిడ్జ్‌లో అనంటే మాత్రం కంపల్సరీ ఏ పచ్చళ్ళకైనా నిల్వ పచ్చళ్ళకి మనము వేరుశనగ నూనె అదే పల్లి నూనె అంటాం గదా! అది వాడితే అంటే పచ్చళ్ళు పాడు కాకుండా ఉంటాయి. ఇప్పుడు చికెన్ అంతా బ్రౌన్ కలర్‌లో వేగిపోయింది. అంటే మరీ గట్టిగా వేగాల్సిన అవసరం గూడా లేదు. నార్మల్‌గా మనకు ముక్క ఇట్లా కొంచెం అంటే బ్రౌన్ కలర్‌లో వేగితే సరిపోతుంది. ఎందుకంటే మనము మసాలా వేడి చేస్తాం గనుక అందులోనే మళ్ళీ వేగుతుంది. ఇప్పుడు ఇందులోకి నేను అంటే ఒక 5-6 టేబుల్ స్పూన్‌ల అంటే నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను గనుక 5-6 టేబుల్ స్పూన్‌ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. అదే మనం చికెన్ వేయించిన నూనెలోనే ఇది వేయించుకోవాలి. ఇంక సెపరేట్ మనము ఆయిల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అదే ఆయిల్‌లో వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. ఆల్రెడీ మనం కొంచెం పసుపు ఉడికేటప్పుడు ఏసినాం గనుక, ఇందులో ఇంకొక హాఫ్ స్పూన్ పసుపేస్తే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్టు అట్లాగే పసుపు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకి వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు నేను చూపించిన విధంగా బ్రౌన్ కలర్‌లో వచ్చేసింది గదా! ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడంత కారం, ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే మాత్రం కారం తీసుకోండి. కాకపోతే ఏందంటే, కారం తీసుకునేది గూడా మనము ఆడించిన కారం అదే మనము మిల్ జేపిస్తాం గదా! ఆ కారం తీసుకుంటే ఎక్కువ రోజులు నిల్వుంటుంది. లా ప్యాకెటు కారం మాత్రం అస్సలు వాడొద్దండి. రుచికి సరిపడంత ఉప్పు, కారం వేసుకొని సిమ్‌లో పెట్టుకొని మాత్రమే మనం ఈ ఉప్పు, కారాన్ని వేయించుకోవాలి. లేదు అనంటే కారం మాడిపోయి కలర్ చేంజ్ అయిపోతుంది. నల్లగా అయిపోతుంది. దీనికోసం అని జెప్పేసి అసలకి మనము ఎంత ఫ్లేమ్ తగ్గించుకుంటామో, లో ఫ్లేమ్‌లో పెట్టి అది అంటే మొత్తం కలర్ చేంజ్ గాకుండా కారంది కలర్ చేంజ్ గాకుండా చూసుకొని మనం వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గరం మసాలా అంటే ఫ్రై మసాలా ఒస్తుంది గదా! నేను అంటే చికెన్‌లకి, ఫ్రైలకి అన్నిట్లకి యూజ్ అయ్యేది ఒక మసాలా ఉంది. దాన్ని నేను ఆల్రెడీ నా ఛానెల్‌లో పోస్ట్ జేసినాను. అది చూడండి. అది అన్నిట్లలకి బావుంటుంది. అదే మసాలా నేను యూజ్ జేషినాను. ఇప్పుడు నేను జూపించిన విధంగా కారము, ఉప్పు అట్లాగే
అంటే మసాలా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకొని లో ఫ్లేమ్‌లో మాత్రమే వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే మాత్రం కారం మాడిపోతుంది, నల్లగా అయిపోతుంది, పచ్చడి పాడైపోతుంది. దాన్ని చూసుకుంటూ అసలకి ఫ్లేమ్ తగ్గించుకొని లో ఫ్లేమ్‌లో ఒక్క 2 నిమిషాలు మాత్రమే చికెన్‌ని అంటే ముక్కల్ని కలుపుకొని అంటే చికెన్ ముక్కలకి మొత్తం ఉప్పు, కారం ఉంటుంది గదా! అది పట్టేటట్టు జూపియాలి. ఇప్పుడు నేను జూపించిన విధంగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్‌లో అయితేనే కారం మాడకుంటూ ఉంటుంది. ఇంకోటేందంటే, మనం తీసుకునే కడాయి మందపాటి కడాయి తీసుకోవాలండి. లేదు అనంటే కారం మాడిపోతుంది. అసలకి పచ్చడికి టేస్ట్ వచ్చేది ఆయిల్ ఎంత ఇంపార్టెంటో, అంతే ఇంపార్టెంటు ఉప్పు, కారము, మసాలా. ఇగ ఇప్పుడు నేను చూపించిన విధంగా వేగిపోయింది చికెన్. నేను ఆల్రెడీ స్టవ్ ఆఫ్ జేసినాను. మీరు కనిపిస్తా ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు వీడియోలో కనిపిస్తా ఉంది. ఆల్రెడీ స్టవ్ ఆఫ్ జేసినాను గూడా అంటే పచ్చడి వేగుతనే ఉంది. అంటే చికెన్ ముక్కలు అట్లాగే ఆయిలు, ఉప్పు, కారం అంతా వేగుతనే ఉంది. ఈ ఇప్పుడు ఇందులోకి ఒక్క నిమ్మకాయ రసం మాత్రమే తీసుకున్నాను నేను. ఒకవేళ మీరు చికెన్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే మాత్రం దాని తగ్గట్టు మీరు నిమ్మరసం పిండుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది 2 నెలల దాకా కూడా నిలువుంటుందండి. ఐ హోప్ మీకు గనుక ఈ రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇంతే నా రెసిపీ. ఇంకొక రెసిపీ తోటి మీ ముందుకొస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.